వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ. రియల్ ఎస్టేట్ వెంచర్ల దగ్గరికి వెళ్లి బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గురు రంగంపేట గ్రామంలో యూరియా కోసం ఉదయం నుండి రైతుల తిప్పలు. దేవనకొండ మండలం ఈదుల దేవర బండ గ్రామంలోని ఉల్లి రైతులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. భారీ వర్షంతో పెంచకపాడు వక్కేరు వాగుతో గ్రామ ప్రజలు ఇక్కట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగరూరి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మల్క కొమ్రయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్క కొమ్రయ్య మాట్లాడారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓయూ కాలనీ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా సాయంత్రం ప్రత్యేక అభిషేకం, పంచామృతాలతో అర్చన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఎంతో మంది భక్తుల సహాయ సహకారంలో ఇంత అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించుకొని ప్రతినిత్యము కూడా స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని చేస్తున్నటువంటి దేవాలయ కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఆలయ భక్తులకు స్వామివారి యొక్క తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ లక్ష్మీ గణపతి స్వామి వారు కూడా కోరుకుంటూ భక్తులందరూ కూడా ప్రతినిత్యము కూడా జరిగేటువంటి పూజా కైంకర్యాలు భగవత్ శాస్త్రోక్త వైకాంత ఆగమోక్త ప్రకారంగా స్వామివారికి నిత్యము కూడా అర్చన కైంకర్యం నిర్వహించబడుతుంది. అదేవిధంగా ప్రతి నెల వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చతుర్థికి సంకటహర చతుర్థి కూడా స్వామివారికి లక్ష్మీ గణపతి స్వామివారికి సాయంత్రం కూడా పంచామృతాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించుకొని భక్తుల కోరిక మేరకు స్వామి లక్ష్మీ గణపతి భగవానికి
భక్తులందరూ కూడా దయచేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అన్నప్రసాదం మేడం ఒక్కసారి ఇది చూసుకుంటా. ఒక్క నిమిషం మళ్ళీ పెట్టిస్తాము కొద్దిగా చెప్పాలా? చౌదరిగూడ ప్రాంతంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కాలనీ, ఓయూ కాలనీ అంటారు. ఈ కాలనీలో గత దాదాపుగా 6 నెలలు అవుతుంది అనుకుంటా గుడి ప్రారంభం జరిగి. లక్ష్మీ గణపతి గుడి పెద్ద ఎత్తున ఈ కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం నిర్మించడానికి 2022లో శంకుస్థాపన చేయబడింది. మన కాలనీ వాసులు ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన విధంగా జరిగింది. ఆ యొక్క దాతలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి మరొకసారి మనస్ఫూర్తిగా ఒక గుడి చైర్మన్ గా వారందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కర్నూలు పాతనగంలోని 1915 నాటి అతి పురాతనమైన గోకర్ణ రాంబొట్ల దేవాలయం అభివృద్ధి నోచుకోకుండా ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి మరియు రాంబొట్ల దేవాలయాల ఆస్తుల పరిరక్షణకై ఏబిఎస్ ఛానల్ వేదికగా గలమెత్తిన బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాప్ రెడ్డి గారు మరియు నేషనలిస్ట్ గణేష్. దాదాపు 120 సంవత్సరాల క్రితం ఈ యొక్క రాంబొట్ల దేవాలయం ప్రతిష్ఠించబడినటువంటి చరిత్ర ఉంది. అయితే వాస్తవానికి ప్రస్తుత స్థితిలో గత వైసీపీ గవర్నమెంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 1.5 కోటి ఖర్చు పెట్టి కళ్యాణ మండపాన్ని కడితే దేవాలయ అభివృద్ధికి నోచుకోని స్థితిలో ఇవాళ దేవాలయం యొక్క కమిటీ అయితేనేమి దేవాదాయ శాఖ యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా రాజగోపురం ఏదైతే కర్నూలు మహానగరానికి 43 సంవత్సరాల నుంచి రాంబొట్ల దేవాలయం నుంచి గణేష్ ఉత్సవాలు నిమజ్జన మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయో ఆ ప్రాంతంలో దాదాపు రాజగోపురం కొరకు 1 కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేస్తే దాదాపు దాతల సహకారంతో 20 లక్షలు కూడా డబ్బులున్నాయి. అయితే ఇప్పటి వరకు దేవాదాయ శాఖ యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి కారణంగా ఆ యొక్క రాజగోపురము ఇప్పుడున్నటువంటి గోపురము శిథిలావస్థలో ఉన్నది. వెంటనే రాజగోపురం నిర్మాణం చేయాలి. టెండర్ పిలిస్తే కేవలం ఒకరు మాత్రమే టెండర్ పాడని చెప్పి టెండర్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. దీనిని తీవ్రంగా విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వెంటనే దేవాదాయ శాఖ అధికారులు ఎండోమెంట్ కమిషన్ స్పందించి వెంటనే ఇటువంటి చరిత్ర కలిగినటువంటి పురాతన చరిత్ర కలిగినటువంటి రాంబొట్ల దేవాలయం యొక్క అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించాలి. లేని పక్షంలో హిందూ ధార్మిక సంస్థల యొక్క సమన్వయంతో తప్పకుండా రాంబొట్ల దేవాలయ యొక్క అభివృద్ధి సమితి పేరుతో తప్పకుండా రాంబొట్ల దేవాలయ అభివృద్ధి కొరకు హిందూ ధార్మిక సంస్థలతో పాటు అన్ని కుల సంఘాల నాయకులతో రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ నాయకులను కలిసి తప్పకుండా రాంబొట్ల దేవాలయ యొక్క అభివృద్ధికి మేము కృషి చేస్తామని విశ్వ హిందూ పరిషత్గా మేము తెలియజేసుకుంటున్నాం. వాస్తవానికి దేవాలయంకి రాంబొట్ల దేవాలయం అనే ఒకటి పేరు ఉంది. రాంబొట్ల అనే పేరు వాస్తవానికి రాంబొట్ల అనే స్వామీజీ కాశీలో మునిగి ఇక్కడ పవిత్ర నది తుంగభద్రలో తేలినట్టు చరిత్ర ఆనవాళ్ళు తెలుపుతున్నారు. అయితే వారి సమాధి కూడా ఎక్కడో దేవాలయంలో మూలకున్నది. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి మహానుభావుని యొక్క సమాధి కూడా అభివృద్ధికి నోచుకోవట్లేదు. అంతేకాకుండా చుట్టుపక్కన కూడా ఇంతకుముందు గతంలో పవిత్రమైనటువంటి తుంగభద్ర నది చెంతన ఉన్నటువంటి ఒక రాంబొట్ల దేవాలయంలో వ్యాయామశాల ఉండేది. వ్యాయామశాల కూడా అక్కడ లేదు వాస్తవానికి.
కాబట్టి దేవాదాయ శాఖ అధికారులు స్పందించాలి. అక్కడ తప్పకుండా వ్యాయామశాల, వేద పాఠశాల, అలాగే ఈ యొక్క వైద్యశాల కూడా ఆ యొక్క రాంపుర దేవాలయంలో ఏర్పాటు చేయాలి. తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 1.5 కోటి ఖర్చు పెట్టి కళ్యాణ మండపాన్ని నిర్మిస్తే ప్రారంభించకుండా అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి. గతంలో పెద్ద పెద్ద మహానుభావులు, ప్రముఖులు అక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని చాలా స్థిరపడ్డారు. అలాగే శ్రీరామనవమి కూడా అత్యంత వైభవంగా అక్కడ జరుగుతుంది. కానీ రాజకీయ నాయకుల యొక్క నిర్లక్ష్య వైఖరి, దేవాదాయ శాఖ యొక్క నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి తక్షణమే రాంబొట్ల దేవాలయ అభివృద్ధికి చుట్టుపక్కల కూడా తప్పకుండా డెవలప్ చేసి రాంబొట్ల దేవాలయ యొక్క చరిత్రను వెలికి తీయాలని, దాన్ని అభివృద్ధి చేయాలని హిందువులుగా మేము కోరుతా ఉన్నాం. నెల్లూరు జిల్లా కలిగిరి ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహణపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. మాధవి అనే మహిళ అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించబడగా వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. అయితే మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలంటూ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం సూచించింది. అంబులెన్స్ కోసం వేచి చూడకుండానే యాజమాన్యం ఒత్తిడి చేయడంతో చివరికి కుటుంబ సభ్యులు రిక్షాలోనే మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాంతీయులు ఆసుపత్రి విధానంపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి గురువారం పరకాల పట్టణంలోని ఎఫ్జే గార్డెన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆనాడే మా కేసీఆర్ గారు చెప్పిండు, మోసపోవద్దు, మోసపడతాం. ముఖ్యంగా రైతాంగం, రైతుల కొరకే ఎన్నో సంవత్సరాలు పోరాడి ఈ తెలంగాణ ప్రాంతం రైతులు బాగుపడాలి, రైతులు బాగుపడితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. రైతుల కొరకు ఎంతటికైనా నేను తెగిస్తా, ఎంతటికైనా కష్టపడతా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటా అని మొదటి పలుకు పలికిన మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జరిగింది. ఎన్నో మార్లు రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, ఇంకా 24 గంటలు ఇస్తే నీ కండువ కప్పుకుంటాను ఒక నాయకుడు, ఇంకా నీళ్ళు ఇస్తే మేము దేనికంటే దానికి ఇంత ఉన్న కొందరు నాయకులు. ఈయన గుట్ట వీధి కాలు కాపుతాడా, నీళ్ళాట కాళేశ్వరం నీళ్ళు ఇక్కడికి వస్తాయని ఒక నాయకుడు మాట్లాడారు. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ప్రాజెక్టు మీద దొంగ కేసులు వేయించారు. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే చనిపోయిన వాళ్ళతో కూడా కేసులు కాపే వాళ్ళ పేర్లు రాసింది, అప్లికేషన్ రాసింది, కోర్టులో పడేసింది. కోర్టు నోటీసులు పంపితే మా ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది, మా ఊళ్ళు చనిపోయి 3 సంవత్సరాలు అవుతుందని చెప్పడం కూడా జరిగింది. ఇదే ప్రాజెక్ట్ మీద ఇక్కడ ప్రాజెక్టు కడితే ఉండదని మల్లన్న సాగర్ మీద కేసేసింది రేవంత్ రెడ్డి గారు. వీటన్నిటిని ఓర్చుకొని ఇంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని రకాల మాట్లాడినా నేను రైతుల కొరకు పనిచేస్తున్నా, ఎవరన్నా ఏమనుకోనని చెప్పి అద్భుతమైన ప్రాజెక్టు ఒక కాళేశ్వరం కాదండి, మల్లన్న సాగరు, కొండపోషమ్మ, ఫ్లడ్కో కెనాలు, కెనాల్స్ అన్నీ మళ్ళా రిపేర్ చేసుకోవడం కావచ్చు, దాంతోపాటు ఫ్లడ్కో కెనాల్తో పాటు మన ఎల్ఎండి కూడా అన్ని రకాల సబ్సిడీలు. ఈరోజు మల్లన్న సాగర్ ఎక్కడనో తెలుగునోడు మాట్లాడుతాడు, కొండపోషమ్మ ఎక్కడనో తెలుగునోడు మాట్లాడుతాడు, రంగనాయక సాగర్ ఎక్కడో తెలియదు ఎట్టుంచెట్టు నీళ్ళు పోతాయని అంటాడు. ఒక మంత్రి అయ్యింది, ఇరిగేషన్ మంత్రి, ఆ నీళ్ళు ఎట్టుంచెట్టు పోతాయని అంటాడు మొన్న వ్యంగ్యంగా. అంటే అవగాహన లేని ముఖ్యమంత్రి, ఆలోచన లేని మంత్రులు తయారయ్యాలి తెలంగాణ ప్రాంతంలో. దానికి తగ్గట్టు మన ప్రాంత ఎమ్మెల్యే ఇక అవగాహన లేదు, ఆలోచన లేదు, గుర్తుపడతలేదు. అసలు ఏం చేయాలో, ఏం పోవాలో, ఏమి పరకాలకు అవసరం అని చెప్పి ఆయనకు ఆలోచన లేదు. ఇలా ముఖ్యమంత్రి గారు యూరియా ఎప్పుడు తెస్తే బాగుంటుంది, ఎప్పుడు రైతుకు అందియాలి, ఎప్పుడు అందియాలని ఒక ఆలోచన చేసి యూరియా షార్టేజ్ ఎందుకు వస్తుంది అని 2014లోనే అధికారం చూడాల్సిన లేదు, స్టూడెంట్స్కి ఇది అవసరం అనేది లేదు,
విద్యార్థులకు ఎప్పుడు ఉద్యోగాలు చేయాలని దాని మీద ఆలోచన లేదు. ఏది మాట్లాడితే అది రివర్స్ మాట్లాడడం, కొట్టినట్టే మాట్లాడడం, నీ లాగు వీక్తా, నీ పనిని వీక్తా, నీ దొండ దొర కొడతా, నేను కొడతా, ఏం కొట్టినావు, ఏం చేసినావు, ఏం చేసినావు. నేను అడుగుతున్నా, ఇంకొక 6 నెలలు అయితే నిన్నే ఉడిపించుకుంటాను. అసలు ఈ 6 నెలలు నీకు కోరుతుంటుందా లేదా నువ్వు చూసుకో. ముందు నీ పార్టీ వాళ్ళే ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నావు. రా ఇప్పుడు రా, నీ ఏ గ్రామానికి పోదామో ఆ గ్రామానికి రా. రైతు బంధు 2 సంవత్సరాలు ఎగ్గొట్టి, రైతు బీమా మొన్న 1 సంవత్సరం వరకు బీమా కట్టలేదు. 2 నెలల పెన్షన్ ఎగ్గొట్టినావు, 3వ నెల పెన్షన్ ఎగ్గొట్టడానికి ముసలి రెడీ కూర్చున్నావు. 30వ తారీఖు నేను తెచ్చిపెట్టినావు, 1వ తారీఖు 10వ తారీఖు ఇచ్చే పెన్షన్ 31వ తారీఖు ఇచ్చినావు. జస్ట్ ఒక నెల కనుక ఇట్లా జంప్ చేస్తే 1వ తారీఖు పడితే మళ్ళీసారి 1వ నెలకి ఈ నెల పోతుంది. అంటే నువ్వు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుకుంటా, ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చుకుంటా చేస్తా ఉన్నాడు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే అయితే శాంక్షన్ చేసిన రోడ్లు ఎత్తలేవు, శాంక్షన్ ఇచ్చిన టెండర్ అయిన వాటికి వర్కులు జరగనిస్తారు. అరే ఇంకోవి ఈ పని చేసినా అని చెప్పు, నువ్వు కొత్త పని చేసినా అని చెప్పు. నిన్న గంత కొట్టుకుంటే యూరియా కొరకు ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నాను. యూరియా ఇప్పించడానికి ఎందుకు రాలే? ఒక దిక్కు చిట్టిని చెప్తారట, ఆడ పొద్దంతా లైన్, ఇంకో దిక్కు యూరియా అట, మళ్ళీ ఆడ డే అంత లైన్. ఒక్క బస్తా కొరకు ఒక వ్యవసాయదారుడు భార్య భర్తలు పిల్లలు 2 రోజులు పని పొడగొట్టుకోవాలా? ఇంత కష్టకాలంలో 2 రోజులు పని పొడగొట్టుకుని నువ్వు ఇచ్చే యూరియా ఎంత? సూర్యాపేట రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సామాజిక ఉద్యమకారుడు పతంగి వీరస్వామి గౌడ్ గురువారం సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్తగా ప్రవేశపెట్టిన సైన్స్ స్కానింగ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు గత 10-15 రోజుల నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా నలుమూల నుంచి ఎంతోమంది ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. మారుమూల పల్లె గ్రామం నుంచి బ్యాంకు మార్ట్గేజులు కానీ, లోన్లు కానీ, కొనుగోలు చేసినటువంటి అమ్మకాలు చేసినటువంటి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కొరకు కానీ, ఒక రిజిస్ట్రేషన్ కావాలంటే సుమారు గతంలో 10 నిమిషాలు పట్టేది ఒక క్యాండిడేట్కు. కానీ ఇప్పుడు గత 10-15 రోజుల నుంచి ఈ సైన్ అనే విధానాన్ని తీసుకొచ్చిర్రు, కొత్త పద్ధతి తీసుకొచ్చిర్రు. దానివల్ల ఒక్కొక్క మనిషికి రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 1 గంట నుంచి 1 గంటన్నర పడుతుంది సుమారు. ఇలా పట్టడం వల్ల వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య ప్రజానీకం ఎంతోమంది మారుమూల పల్లె గ్రామాల నుంచి కూడా వచ్చి వాళ్ళు గంటల తరబడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రిజిస్ట్రేషన్ కాక లబోదీపం అంటున్నారు. ఒక్కొక్క పక్క సర్వర్లు కూడా సరిగా పనిచేయట్లేవు, సిబ్బంది కొరత కూడా చాలా ఏర్పడ్డది. స్థానికంగా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా ఇది ఇరుకు గదులతో ఇరుకుగా ఇబ్బందికరంగా ఉన్నది, ప్రజలకు అసౌకర్యంగా ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క కొత్త భవనాలు ఏర్పాటు చేస్తూ ఉంటున్నది. మరి పిచ్చి పిచ్చి ఆలోచనతోని ప్రజల జీవితాలతో చెలగాటమాడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా. మరి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజలకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఎంతోమంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని, అదే మాదిరిగా గతంలో ఎల్ఆర్ఎస్ కొరకు 10,000 రూపాయలు కట్టినరు, ఇంతవరకు కూడా దాన్ని ప్రజలకు అమలు చేయలేదు. మరి ఇక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా శిథిలావాసం చేరుకున్నది. ప్రజలు ఇరుకు గదులతో ఇబ్బంది పడుతున్నారు, సిబ్బంది కొరత ఉన్నది. మరి ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఈ మెయిన్ పాత పద్ధతిని కొనసాగించాలి. కొత్త పద్ధతిని ఈ సైన్ వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభాలు లేదు. రియల్ ఎస్టేట్ ఒక పక్క గతంలోనే రియల్ ఎస్టేట్ వల్ల చాలా మంది ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ అదే విధానాన్ని అమలు చేయకుండా ప్రభుత్వము సరైనటువంటి విధానం ఆలోచించి పాత పద్ధతిని కొనసాగించాలి. కొత్త పద్ధతి వల్ల జనం నష్టపోతున్నారు. మరొకసారి రాష్ట్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి తెలియజేసుకుంటూ పాత విధానాన్ని అమలు చేయాలి. కొత్త విధానం వల్ల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. మరొకసారి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అమరావతి కర్నూలు జిల్లా ఓర్వకల్లులో
సహజ సిద్ధంగా ఏర్పడ్డ ప్రఖ్యాత రాక్ గార్డెన్ అద్భుత ప్రకృతి సౌందర్యానికి అలవాలాగా నిలుస్తుందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు మానిటరింగ్ కోసం విజయవాడ కంట్రోల్ రూమ్కు వెళ్లే మార్గంలో ఫ్లైట్కు సమయం ఉండడంతో సమీపంలోని రాక్ గార్డెన్ను ఆకస్మికంగా సందర్శించారు. ఆయన హరిత రిసార్ట్స్, హరిత రెస్టారెంట్లను పరిశీలించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. మంత్రి దుర్గేష్ మాట్లాడారు. ఈ మధ్య కాలంలోనే మనకి ఏర్పడినటువంటి ఈ వారోకల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఈ ప్రాంతాన్ని ప్రపంచంతో అనుసంధానించేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. అందువల్ల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం. దాంతోపాటు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారి చొరవతోటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన వారోకల్లో ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయబోతున్నారో అది కూడా రాబోయే రోజుల్లో మనందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమంగా ఉంటుంది. దాంతోపాటు ఈ హరిత రిసార్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ బాహుబలి లాంటి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా షూటింగ్ కూడా జరిగింది. డాకు మహారాజు షూటింగ్ జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా చాలా షూటింగ్లు జరుగుతున్నాయి. కనుక ఈ ప్రదేశాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ప్రపంచ పర్యాటకులందరూ కూడా దీన్ని చూడడానికి విశేషంగా వచ్చే విధంగా మనం కార్యక్రమాన్ని చేపడతాం అనేటువంటి వాటిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వారోకల్ ప్రాంతంలో ప్రఖ్యాతిగాంచినటువంటి రాక్ గార్డెన్స్ ఈరోజు సందర్శించడం జరిగింది. సహజ సిద్ధంగా నిర్మాణమైనటువంటి ఈ రాక్ గార్డెన్ అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా నిలుస్తుంది. సహజంగా ఉన్నటువంటి ఈ రాక్ గార్డెన్స్ మధ్యలో ఉన్నటువంటి వాటర్ ఫ్లో, అదేవిధంగా లక్షల సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఈ రాక్స్ ఇవన్నీ కూడా చూపర్లని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక సందర్శన క్షేత్రాల్లో ఈ రాక్ గార్డెన్స్ కూడా ప్రధానమైంది. దీంతోపాటు దీన్ని ఒక సర్క్యూట్గా తయారు చేసుకుని ఒక పక్కన శ్రీశైలం, మరో పక్కన అహోబిలం, అదేవిధంగా మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మంతిలోని విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు సమర్పించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ మహనీయులను గౌరవించని చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, అలాగే రాష్ట్రంలో మహనీయుల పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏ పార్టీ కూడా చేయడం లేదని చెప్పారు. పుట్ట మధుకర్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్నడూ కూడా మహనీయులను మరి గౌరవించలేదు. వారి యొక్క పోరాటాల స్ఫూర్తిని ఎన్నడూ కూడా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి గౌరవ ముఖ్యమంత్రి, ఆ రోజు ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పట్టుకొని తెలంగాణను సాధించి మహనీయులను తెలంగాణ రాష్ట్రంలో వెలికి తీస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాకలి ఐలమ్మ జయంతులు, వర్ధంతులను అధికారికంగా చేస్తామని చెప్పి కనీసం ఇవాళ విగ్రహానికి నీళ్లు పోసి కూడా కడగలేదు, శుద్ధి చేయలేదు. అంటే వాళ్లకు ఏ విధమైనటువంటి మహనీయుల మీద భావన ఉన్నదో కనబడతా ఉన్నది. మంత్రి నియోజకవర్గంలో అయితే వీళ్ళని అస్సలు కనబడనీయకుండా చేసిన కుటుంబం మంత్రి ఎమ్మెల్యే కుటుంబం. కనుకనే మేము ఎమ్మెల్యేను అడుగుతూ ఉంటాం, నిలదీస్తూ ఉంటాం. వారి వెంబడి ఉన్న వాళ్ళకు అర్థం కాకపోయినా ఈ సమాజానికన్నా అర్థమవుతుందని అక్కడ ఇక్కడ ఈ సమాజం దృష్టికి తీసుకెళ్తా ఉంటాం. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రోజు యూట్యూబ్లు వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు దాచి పెడితే తాగే పరిస్థితులు లేవు. వాళ్ళు అర్థమైపోతూ ఉన్నారు. మహనీయులు సామాన్య ప్రజానీకానికి అర్థమైపోతూ ఉన్నారు. వాళ్ళ చరిత్ర ఎప్పుడైతే తెలుస్తుందో మీ కుర్చీలు కదలక తప్పయ్య అనే విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఇది బాధాకరమైన అంశం. మరి రేవంత్ రెడ్డి గారి మధ్యలో జయపాల్ రెడ్డి గారిది వాళ్ళది వీళ్ళది విగ్రహాలు పెడతా ఉన్నాడు. మా చాకలి ఐలమ్మని ఎందుకు చూడబుద్ధి అవుతలేదు? ఈ మంత్రిలో ఇవాళ మంత్రి ఎమ్మెల్యే జవాబు చెప్పాలి.
మీరు చాకల ఎల్లమ్మను ముట్టుకోరు, చాకల ఎల్లమ్మకు పూలేయరు, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ముట్టుకోరు. మీరు ఎంతసేపు ఓట్లు వస్తే ఈ కులాలను వాడుకోవడం మీకు అలవాటు అయిపోయిందనే విషయం ఇలా తేట తెల్లమైపోయింది. మీ చేతిలో మున్సిపాలిటీ ఉన్నది, యంత్రాంగం ఉన్నది, కనీసం నీళ్లు పెట్టి కడగరా విగ్రహాన్ని. ఇదేనా మీ నీతి, మీ జాతి? ఏ మాత్రం ఈ సమాజం కోసం పనిచేయని మీ నాయనకు మొక్కమంటారు, మీ నాయనను పూజించమంటారు, ఇంటింటికో విగ్రహాన్ని పెట్టుకోమంటారు. మా నాయన విగ్రహం పెట్టుకున్న వాళ్ళకే పదవులు పథకాలు ఇస్తామంటారు. ఈ నీతి ఈ సమాజానికి తెలవాలని మరి సందర్భంగా హెచ్చరిస్తూ ఇవాళ వారి జయంతిని వర్ధంతిని గొప్పగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా నిర్వహిస్తుందని, వాళ్ళ యొక్క స్ఫూర్తితోటే తెలంగాణ సిద్ధించిందనే విషయాన్ని చాటి చెప్తామని గుర్తు చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.